హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక పెద్ద హ్యాపీ భోగి. అండ్ ఈ వీడియో వచ్చేసి కూడా మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి ఈ వీడియో. సో ఈ భోగి వచ్చేసి మేము ఫస్ట్లీ మా ఇంటికి సెలబ్రేట్ చేసుకోలేదు, మా పిన్ని వాళ్ళ ఇంటికి సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు వదిన అక్కడే ఉన్నారు, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం రండి అని చెప్పి మా పిన్ని పిలిచింది. సో ఇంకా సర్లే అందరం ఎలా సరదాగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను మమ్మీ ఇద్దరం వెళ్ళాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చిన్నోడు కదా అని చెప్పేసి వాడితో వెలిగించాడు అనమాట. సో వెలిగించగానే అందరూ హ్యాపీగా హ్యాపీ భోగి ఏమని మాత్రం గట్టిగా అరిచారు. అండ్ ఇంకోటి ఏంటంటే కెమెరా బ్యాక్ సైడ్ నేను ఉంటాను కాబట్టి వీడియోలో నేను కనిపించను. అండ్ భోగిలో ఎక్కువ ఆవు పిడకలు అంటే మనం గొబ్బెలు పెడతాం కదా, సో ఆ పిడకలును మన చెక్క ఏమైనా ఉంటే అలా వేస్తారు కదా. సో మా ఇంటికాడ ఏవో చెక్కలు ఏవో ఉన్నాయి అండ్ గొబ్బెళ్ళు పెడతాం కదా, ఆ పిడకలు కూడా ఉన్నాయి. సో అవన్నీ తీసుకెళ్ళి దాంట్లో వేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడే కాదు పక్కన గుడిలో కూడా ఇలాగ భోగి వేస్తారు. సో ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అక్కడ కూడా పెడదామని చెప్పేసి కొంచెం ఎక్కువ పిడకలోను ఎక్కువ చెక్కలు అలా తెచ్చుకున్నాం అనమాట మేము. సో అందుకని కొన్ని ఇక్కడ వేసాను, మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చెక్కలును కొన్ని పిడకలు ఇక్కడ వేసాను కదా, సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ 5:20 అరౌండ్ ఆ టైంకి అయితే భోగి మంటలు వేసాము. అసలు క్లైమేట్ అయితే పిచ్చ చలిగా ఉంది. అండ్ మేము మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు ఇంకా చెప్పనవసరం లేదు, చాలా చలిగా ఉంది. అండ్ నేను బైక్ మీద స్వెటర్ వేసుకుని వెళ్ళాను అక్కడికి. అండ్ ఆబ్వియస్లీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆర్డర్స్ ఇలా పండగ జరిగినా లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా ఫొటోస్ దిగకుండా మనకి ఫెస్టివల్ అనేది లేకపోతే ఆ పండగ అనేది మనకి కంప్లీట్ అవ్వదు. ఇక్కడ కూడా మేము అంతే, ఇంకా అందరం వాళ్ళ లైన్గా నుంచుని ఏదో అలా సరదా కొన్ని ఫొటోస్ దిగాము. అండ్ తర్వాత సింగిల్గా దిగాము. అండ్ ఆ పిక్చర్స్ అన్ని లాస్ట్లో మీకు కొన్ని యాడ్ చేస్తాను, అవి కూడా ఒకసారి చూసేయండి. అండ్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ముగ్గు ఇలా వేసుకున్నారు, ఎలాగో భోగి కాబట్టి భోగి కొండలు వేస్తారు అందరూ. అండ్ ఆల్సో మేము మా ఇంటికాడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చే దారిలో మాకు మ్యాక్సిమం ఒక 6 to 7 భోగి మంటలు తగిలినాయి. ఓ మై గాడ్ ఎంతమంది వేస్తున్నారు, అయ్యో మనం కూడా వేస్తే బాగుండేది, మన ఇంటికాడ వేస్తే బాగుండేదేమో అలా అనిపించింది మాకు. బట్ ఎనీవేస్ ఎక్కడైనా ఎంజాయ్ చేసాం కదా అని చెప్పేసి ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇదండి ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.